నెల్లూరు నగరంలో 42వ డివిజన్లో ఎక్కడైతే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో రాహిలాస్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని ఒక బ్రాంచ్ ఆల్రెడీ మినీ బైపాస్ నెల్లూరు నగరంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఈ ప్రాంత ప్రజలకు మంచి సేవ అందించాలి, హైజెనిక్గా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరికరాలను ఉపయోగించి మంచి ఎక్స్పర్ట్ ఉండేటువంటి డాక్టర్లుగా పేరుగాంచినటువంటి ఎండి అనీం బేగ్ గారు బీడిఎస్ ఎండిఎస్, డాక్టర్ రాహిలా మరియం బీడిఎస్ ఎండిఎస్. వీళ్ళ ప్రత్యేకతలు ఏంటంటే చిల్డ్రన్స్ టు ఓల్డ్ ఏజ్ వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ దంత సమస్యలైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరికరాలను ఉపయోగించి మంచి వాతావరణంలో హైజీనిక్గా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లో ఏర్పాటు చేసినందుకు ఈ డివిజన్లో ఉండేటువంటి నాయకులుగా ప్రతినిధులుగా ప్రత్యేకంగా వీళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ ముఖ్య ఉద్దేశం తక్కువ ధరలో మెట్రో నగరాల్లో ఉండేటువంటి ట్రీట్మెంట్ని నెల్లూరు లాంటి నగరాలను తీసుకొచ్చి పరిచయం చేసి ఎవరు కూడా దంత సమస్యలు ఉంటే పెద్ద పెద్ద నగరాలకు పోకుండా ఇక్కడే అటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఈ డాక్టర్లు ఇద్దరిని మరొకసారి అభినందిస్తూ, వీళ్ళకు మరొక ప్రత్యేకత ఏంటంటే ఏ ట్రీట్మెంట్లో కూడా పెయిన్ ఉండదు, ఎటువంటి నొప్పి లేకుండా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు చిరునవ్వుతో ఆ పేషెంట్ తిరిగి వెళ్ళే విధంగా వీళ్ళ ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి మరొకసారి వీరు చేస్తున్నటువంటి సర్వీస్ని ప్రజలందరూ గుర్తించి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని భావించి గతంలో కూడా ఈ మధ్య 2 సంవత్సరాల ముందు అనుకుంటా మినీ బైపాస్లో వీళ్ళు ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేశారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదే భరోసాతో ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి స్థానిక ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. డాక్టర్ ఎండి అనీం బేగ్ గారు, డాక్టర్ రాహిలా మరియం గారు దంత వైద్యశాల 42వ డివిజన్లో ప్రారంభించారు. ఇక్కడ చాలా ఆధునికరమైన పరికరాలతో కొత్త మిషనరీలతో చాలా బాగా ఉంది. మేము అన్నీ పరిశీలించాము. అందరూ చాలా సేపు నుంచి వచ్చి అన్నీ ఏం ట్రీట్మెంట్ ఉంది అన్నీ పరిశీలించాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మెట్రో నగరాల్లో ఉండే వైద్యం తీసుకొచ్చి ఇక్కడ మా వార్డులో దగ్గరగా 48కి కానీ 43కి కానీ 39కి కానీ ఈ విధంగా 45 వార్డులకి చుట్టుపక్కల చాలా దగ్గర ట్రాఫిక్ కూడా ఏముండదు, అందరికీ రావడానికి సదుపాయం ఉంటుంది. అన్ని రకాలుగా ఉన్నారు. లేడీ డాక్టర్ ఉన్నారు, జెంట్స్ డాక్టర్ ఉన్నారు. మెట్రో నగరాల్లో తీసే ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ ఇది సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ రావాలని వచ్చి ఒకసారి చూసి ఇక్కడ నొప్పి లేకుండా, మరియు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ నొప్పి లేకుండా చాలా జాగ్రత్తగా ఆధునీకరణ పరికరాలతో ఇక్కడ వైద్యం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ గారికి వాళ్ళ మిస్సెస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాస్పిటల్ అంచెలంచెలుగా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అనిల్ బేగ్ గారికి, అదేవిధంగా అతని సతీమణి రాహిలా బేగంకి కృతజ్ఞతలు చెప్పుకోవటం. దేనికంటే 42-43 డివిజన్ మధ్యలో ఈ ఒక్క దంతాల వైద్యం ఓపెన్ చేయటం చాలా సంతోషం అయింది. దేనికంటే ఇక్కడ నిరుపేద వాళ్ళు పిల్లలు కానండి, పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నారు. ఇది ఆలోచించి వీళ్ళు ఈ పేద కుటుంబాలకి ఏదో ఒకటి మనం ఆదుకోవాలి, ఒక తక్కువ ధరలో మన వైద్యం చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం మన డాక్టర్ గారికి. ఫస్ట్ దీనికి ఏ రూప్ కెనాల్ కావాలండి, మనం ఇప్పుడుండే టెక్నాలజీకి ఫస్ట్ మనం ఆలోచన ఏంటంటే ఇలాంటి డాక్టర్లు మనకు దొరకటం ఒక అరుదు. దేనికంటే ఆల్రెడీ మనం మినీ బైపాస్ దగ్గర ఒక బ్రాంచ్ తీసుకున్నారు. ఇది రెండోది. మేము అందరూ ఇక్కడ చాలా పేద కుటుంబం ఉన్నారు, వచ్చి ఇక్కడ వీళ్ళు సమస్యలు మనకు ఏదో దంత వైద్యం ఏది ఉందో వాళ్ళు ఏది ఇబ్బంది అయితే ఇక్కడ వైద్యం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. డాక్టర్ అనీం బేగ్ గారు బీడిఎస్ మరియు ఎండిఎస్ గారు, అలాగే మా రాహిలా బేగ్ గారు యొక్క సతీమణి, ఈ యొక్క నేషనల్ డెంటల్ క్లినిక్ వీళ్ళకి ఆల్రెడీ జీపీఆర్ కళ్యాణ మండపం మినీ బైపాస్లో ఒక బ్రాంచ్ ఉంది. అది చాలా బెస్ట్గా, చాలా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి క్వాలిటీ వైద్యం, అలాగే రీజనబుల్ ప్రైస్తో ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు లాస్ట్ 2 years బ్యాక్. సో ఆ డాక్టర్ గారు
చాలా హానెస్ట్ పర్సన్, యాజ్ ఎ గుడ్ పర్సన్ డాక్టర్ అనీమ్ బేగ్ అండ్ వాళ్ళ మిస్సెస్ రాహిలా బేగ్ గారు. వాళ్ళు ఒక మంచి హృదయంతో నేను సేవ చేయాలా, నేను చదువుకున్నాను ఎంతో కష్టపడి, నా తండ్రి గారు ఒక స్కాలర్షిప్తో చదివించారు. ఆ యొక్క చదువు విలువ తెలుసు కాబట్టి నాకు ఒక ఎండిఎస్గా డాక్టర్గా ఉండి నేను ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైద్యంతో ఎంతో సమస్యలతో బాధపడుతున్న దంత సమస్యలతో ఆ యొక్క సమస్యలు నా యొక్క వంతుగా నేను కూడా వాళ్ళకి నేను చదువుకున్న వృత్తికి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మంచి మనసుతో ఈరోజు మన నెల్లూరు 2వ డివిజన్ కోటమిట్ట జెండా వీధి ఈ యొక్క ప్రాంతానికి నేను సేవలు చేయాలా అని చెప్పి ఒక ఆకాంక్షతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ పెట్టడం జరిగింది. నేషనల్ డాక్టర్ ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళ మిస్సెస్ రాహిలా బేగ్ గారి పేరుతో ఆరంభించారు. ఇది 2వ బ్రాంచు. ఈ యొక్క బ్రాంచు నిజంగా మా ఏరియాలో రావటం, మా జెండా వీధిలో, మా కొట్టమిట్లో ఇలాంటి ఈ యొక్క దంత వైద్యశాల రావటం చాలా అదృష్టం. నిజంగా వాళ్ళు చాలా మంచి డాక్టర్స్, చాలా ప్రముఖమైన డాక్టర్స్, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. వాళ్ళు చదివిన చదువు కూడా మంచి చదువుకొని ఒక సత్ప్రవర్తనతో, క్రమశిక్షణతో ఉండి ఈరోజు ఒక 2వ బ్రాంచ్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ అనీమ్ బేగ్ అండ్ మిస్ రాహిలా బేగ్ గారికి ముందుగా శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క దంత వైద్యంలో వాళ్ళు చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు, చాలా రకాల ట్రీట్మెంట్స్తో రూట్ కెనాల్ కాడి నుంచి లాస్ట్ సర్జరీస్ దాకా వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ విద్యలో ఎండిఎస్ చదివారు, అందుకని వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు కూడా. ఆ యొక్క బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2nd బ్రాంచ్ ఇది. ఈ యొక్క వార్డులకి, మా జెండా వీధికి, మా 42కి 43 డివిజన్కి నడి మధ్యలో ఈ యొక్క హాస్పిటల్ రావడం నిజంగా ఒక మంచి కార్యక్రమము. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అనిల్ బేగ్ అండ్ రాహిలా బేగ్ గారు. మీకు చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. మా ఏరియాకి మీరు మంచి హాస్పిటల్ అందించారు. అలాగే మీరు మంచి వైద్యులు అని చెప్పి నెల్లూరులో చాలామంది మీ గురించి చెప్తున్నారు. అలాగే మీ ఇక్కడ కూడా చాలామందికి దంత సమస్యలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఇంక్లూడింగ్ మాకు కూడా దంత సమస్య ఉంది. అలాగే మీరు మంచి వైద్యం అందించండి. సరసం ఇక్కడ ఉండే వాళ్ళు మీకు తెలుసు, సో బిలో అంటే చాలా ఇదిగా ఉంటారు. ఆ డబ్బుల్లోనే మీరు ఈ వైద్యం చేస్తారంటే మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ అనీమ్ బేగ్ అండ్ రాహిలా బేగ్ గారు. మీరు ఇలాంటి బ్రాంచులు మరెన్నో ఓపెన్ చేసి ఇలాగే మీరు ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే ఈ దంత సమస్యలతో బాధపడుతూ చేయించుకునే స్తోమత లేని వాళ్ళకి మీరు వైద్యం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గౌరవ మేయర్ రుక్కుమార్ యాదవ్ గారు వస్తారు. చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అన్న అనీమ్ బేగ్ గారికి విష్ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ నమస్తే. ఇది Time9 తెలుగు.